నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. త్వరలో ఆ ముగ్గురు అరెస్ట్. గత కొన్ని రోజులుగా కాళేశ్వరంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలున్నాయి. కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారని అధికార పక్షాల ఆరోపణ నేపథ్యంలో కేంద్రం ఓ కమిటీ వేసింది. తాజాగా కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చారు. ఇక విషయంలోకి వెళితే నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలోనే కంప్లీట్ చేసి అద్భుతం చేసి చూపించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పిల్లలకు పగుళ్లు ఏర్పడ్డాయి. సరిగ్గా ఎలక్షన్స్ కు కొన్ని రోజుల ముందు ఈ ఘటన చోటు చేసుకోవడం కేసీఆర్ కు పెద్ద ఇబ్బందులను తీసుకొచ్చి పెట్టింది. అలా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం కూడా కేసీఆర్ సర్కారుకు పతనానికి దారి తీసిందనే చెప్పవచ్చు. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోవడం, మరోవైపు మాజీ సీఎంగా కాళేశ్వరం కేసులో కమిషన్ ముందు ఓ ముద్దాయిగా హాజరు కావడం కూడా ఆయన ఇమేజ్ కు డ్యామేజ్ కలిగించే అంశమనే చెప్పాలి. ఇక తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ప్రధానమైన పాత్ర కేసీఆర్దేనని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. జులై 31న నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం ఆ నివేదికను అధ్యయనం చేసి ప్రధానమైన అంశాలతో రిపోర్ట్ ఇవ్వడానికి మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 10 పేజీల రిపోర్టు తయారు చేసి కేబినెట్ ముందు ఉంచింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరిగిన ప్రతి పనికి కేసీఆర్ఏ బాధ్యులని తెలిపారు. ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మార్చడం దగ్గర నుంచి కాంట్రాక్టర్ల ఎంపిక వరకు అన్ని విషయాల్లో ఆయన ప్రమేయం ఉందని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక తెలిపింది. కేసీఆర్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలలో నిబంధనలు పట్టించుకోలేదని తెలిపారు. వ్యాప్కోస్ నివేదికను కూడా కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. మొత్తం లోపభూయిష్టంగా కాళేశ్వరం నిర్మాణం జరిగిందని కమిషన్ స్పష్టం చేసింది. కేబినెట్లో కూడా నిర్ణయాలు తీసుకోలేదని, పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్లో అనుమతులు కూడా తీసుకోలేదని కమిషన్ నిర్ధారించింది. అదే కాకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నామని కేంద్రానికి సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మొదట కేసీఆర్ అయితే తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా కారణమనిపించింది. అలాగే అధికారుల్లో స్మితా సబర్వాల్ నిబంధనలు ఉల్లంఘించారని తెచ్చారు. ఇతర ఇంజనీరింగ్ అధికారులను కూడా బాధ్యులను చేశారు. వారిలో ఇప్పటికే ముగ్గురిని అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై కేబినెట్లో చర్చించి అసెంబ్లీలో పెట్టే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో క్రిమినల్ చర్యల దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇదే జరిగితే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ పై కేసులు పెడతారా? ఆ ముగ్గురిని జైల్లో పెట్టే అవకాశం ఉందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.